బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్యపై హత్యాయత్నం జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో నిన్న రాత్రి వట్టె జానయ్య ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వర్గం అనూహ్యంగా ఆయనపై వేట కొడవళ్లు, గొడ్డలతో భయంకరంగా దాడి చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన ఆయన అనుచరులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సూర్యాపేట అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు, బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని బీఎస్పీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. హత్యాయత్నం విషయంపై పోలీసులు సంప్రదించగా వారు సైతం కేసు నమోదు చేయడానికి జంకుతున్నట్లుగా తెలుస్తోంది. వట్టె జానయ్య అనుచరులు, బీఎస్పీ శ్రేణులు జిల్లా ఎస్పీ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలబోము అని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్యపై హత్యాయత్నం జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో నిన్న రాత్రి వట్టె జానయ్య ప్రచారం నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్యపై హత్యాయత్నం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు ఎప్పటికెప్పటికి అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ పూర్తి స్థాయి పర్యవేక్షించగా జానయ్యకు సంబంధించినటువంటి ఈ గతంలో వీరిద్దరు భూ తగాదాలు ఉన్నట్లు కూడా పోలీసు వారు ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ ఈ ఎలక్షన్ సంబంధించిన ప్రచారంలో వస్తున్న జానయ్యపై దాడి చేయడం, తనపై చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని కూడా పోలీసు వారు ఇప్పటికే తెలియజేశారు. జానయ్య కూడా తనపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి జానయ్యపై కత్తుల గుడ్డలతో దాడి చేయడం ఈ ఎలక్షన్ కమిషన్ వారు కూడా సీరియస్ తీసుకున్నారు. జానయ్యపై జరిగినటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే పాల్గొన్నారో వారిపై కూడా పోలీసులు చర్య తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు ధృవీకరించాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.